రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం నేడు ప్రపంచ ఛాంపియన్గా రికార్డు. ఎవరి దీప్తి జీవాంజీ. రెక్కాడితే గాని డొక్కాడని కడుపేద కుటుంబం. తన ప్రయాణంలో ఎన్నో అనుమానాలు, అవమానాలు, వ్యతిరేకతలు, కోతి, మెంటల్ అంటూ పిలుపులు. తానంటే అందరికీ చిన్నచూపే. అయినా వాటన్నిటినీ ఎదురు నిలిచి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది తెలంగాణ బిడ్డ. ప్రపంచ వేదికపై ఛాంపియన్గా నిలిచింది. భారత కీర్తిని ప్రపంచ పటంలో అక్షరాలతో లిఖించింది. ఆమె దీప్తి జీవన్జీ. ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ అథ్లెట్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వాటికి ఎదురు నిలిచి ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో మహిళల 400 మీటర్ల విభాగంలో T20 ఫైనల్లో కాంస్య పతకం గెలిచి భారత్కు 16వ పతకాన్ని అందించింది. పారా అథ్లెట్ రేసును 55.82 సెకండ్లలో ముగించి రికార్డు సృష్టించింది. జపాన్ కోబ్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ పారా ఛాంపియన్షిప్లో దీప్తి జీవన్జీ భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించింది. దీప్తి జీవన్జీ స్వస్థలం తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. రోజువారీ పని చేస్తే గానీ ముందుకు సాగని కడుపేద కుటుంబం. అసలే కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. మరోవైపు మానసిక లోపం సమస్య. సొంత గ్రామస్తుల నుంచే ఎన్నో ఇబ్బందులు, అవమానాలు. అయినా వాటికి ఎదురు నిలిచి సమస్యల సుడిగుండం నుంచి బయటకు వచ్చింది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అకుంఠిత దీక్షతో ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. దీప్తి జీవన్జీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన కథగా చెప్పవచ్చు. గొప్ప పోరాటంతో ఎదిగిన అథ్లెట్లలో ఆమె కూడా ఒకరు. ఆమె తల్లిదండ్రులు జీవన్జీ యాదగిరి, ధనలక్ష్మిలు రోజువారీ కూలి పని చేస్తుంటారు. తమ కుమార్తె పెరుగుతున్నప్పుడు బాల్యంలో పడిన కష్టాలను ఇరుగు పొరుగువారు అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. దీప్తి మేధో వైకల్యంతో జన్మించింది. ఆమె సూర్యగ్రహణం సమయంలో జన్మించింది. పుట్టినప్పుడు ఆమె తల చాలా చిన్నది. పెదవులు, ముక్కు కొంచెం అసాధారణంగా ఉన్నాయి. ఆమెను చూసిన ప్రతి గ్రామస్తుడు, ఆమె బంధువుల్లో కొందరు దీప్తిని మెంటల్ పర్సన్, కోతి అంటూ పిలిచి ఎంతో అవమానించేవారు. ఆమెను ఇంట్లో ఉంచుకొని పోషించడం కన్నా అనాథాశ్రమంలో జాయిన్ చేయడం బెటర్ అని చెప్పేవారు. సొంత ఊరు, బంధువులు తమ బిడ్డను హేళన చేసేవారని, చివరకు ఆమె భారత్కు గోల్డ్ మెడల్ తీసుకువచ్చిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్గా మారడం చూస్తుంటే ఆమె నిజంగా ప్రత్యేకమైన అమ్మాయి అని దీప్తి జీవన్జీ తల్లి ధనలక్ష్మి మీడియాకు తెలిపారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి దీప్తి జీవన్జీ కూలీ పనికి వెళ్లేది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె చాలా ప్రశాంతంగా ఉంటుందని తల్లి చెప్పుకొచ్చింది. చాలా తక్కువగా మాట్లాడుతుందని, కానీ గ్రామంలో ఉండే కొంతమంది ఆమె మొహం చూసి ఏడిపించేవారని, దీంతో ఆమె ఇంటికి వచ్చి ఏడ్చేదని ఆమె తల్లి పేర్కొంది. దీప్తి జీవన్జీ 2023 పారా ఏషియా గేమ్స్లో అద్భుతమైన ప్రదర్శించింది. 400 మీటర్లను 56.69 సెకండ్లలో రేసు పూర్తి చేసి ఆసియా రికార్డును సాధించింది. 2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ ప్రీలో దీప్తి T20 400 మీటర్ల రేస్లో గోల్డ్ మెడల్ సాధించింది. దీప్తి గెలుచుకున్న తొలి అంతర్జాతీయ మెడల్ ఇది. అలాగే 200 మీటర్లలోనూ తన సత్తా చాటింది. 2022లో బ్రిస్బెన్లో జరిగిన వర్చుస్ ఆసియానియా పోటీల్లో 200 మీటర్ల రేసును 26.82 సెకండ్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీంతో పాటు 400 మీటర్ల రేసును 57.58 సెకండ్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించింది.